నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. భారతిరెడ్డి గారికి ఢిల్లీ నుంచి కీలక ఆదేశాలు. సాక్షి పత్రిక సర్క్యులేషన్స్ ఆపేయాలని ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. అయితే ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడు చూస్తుంటే సాక్షి పేపర్ సర్క్యులేషన్ మీద మనకి ఢిల్లీ హైకోర్టు అయితే స్టే విధించింది. అసలు ఎందుకోసం, దేనివల్ల ఈ స్టే? ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ అని వాళ్ళు స్టే విధించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు సాక్షి జనరల్ గా ఏం చేస్తుంది అంటే ఉన్నదానికన్నా కూడా వాళ్ళకున్న సర్క్యులేషన్ కన్నా కూడా ఎక్కువ ప్రింట్ చేయడం. సో ఇంటింటికి ఫ్రీ పేపర్ కూడా వేసే ప్రాసెస్ లో ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు, ఫ్రీగా పేపర్ ఇచ్చేయటం. ఇంకా ఇలాంటివి పెట్టిన దగ్గర నుంచి కూడా, సాక్షి పెట్టిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా మిగతా పేపర్ రేట్ కన్నా కూడా వాళ్ళది తక్కువగానే ఉంటది. ఎందుకంటే అది వన్ సైడ్ వెళ్ళిపోయే ఛానల్. అది ఎప్పుడు సాక్షి పేపర్ కానీ, టీవీ ఛానల్ కానీ, పేపర్ కానీ, అది ఎప్పుడు కూడా ఓన్లీ వైసీపీ ని ప్రమోట్ చేసేదే. సో ఇంకా వేరే న్యూస్ ఏమీ ఉండదు దానిలో. సో ఎవడు కొనడు దాన్ని. సో దాని మూలాన ఏమవుతుందంటే వాళ్ళు ఎంతసేపటికి కూడా వాళ్ళ సొంత ఇది అంటారు ఏంటి, సెల్ఫ్ డబ్బా. ఆ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటానికి వాళ్ళు అదే పేపర్ని తక్కువకి ఇవ్వటమైనా చేస్తుంటారు, లేకుంటే ఫ్రీగా కూడా వేస్తారు, ఉచితంగా కూడా ఇస్తుంటారు. ఇలాంటివి చేస్తూనే ఉంటున్నారు. అందుకని గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఆడిట్ సెంట్రల్ బ్యూరో ఇది వచ్చి ఏం చేస్తుందంటే వీళ్ళ సర్క్యులేషన్ని ఉన్నదానికన్నా కూడా ప్రచారం ఎక్కువ, ఉన్నదానికన్నా కూడా ఎక్కువ ప్రింట్ చేస్తున్నారని చెప్పేసి సో ఈనాడు వాళ్ళు ఇది కేసు వేయటం జరిగింది. సో మొత్తం స్టే వచ్చింది. స్టే రావటం మూలన వీళ్ళకి దగ్గర 100 కోట్ల దాకా నష్టమైంది మీడియా వాళ్ళ. సో అది ఏంటంటే వీళ్ళు ఎంతసేపు సర్క్యులేషన్ లేకపోయినా మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యాడ్స్, వీళ్ళ గవర్నమెంట్ యాడ్స్ అన్నీ కూడా కోట్ల రూపాయలు ఈ సాక్షి మీడియా పేపర్కి, ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఈ రెండింటికి విపరీతమైన డబ్బులు వెళ్తున్నాయి. సో దాని మూలాన ఈ ప్రజాధనం ఎంత వృధా అవుతుంది అనేది. సో గవర్నమెంట్ లో అప్పులు తెచ్చే స్టేట్ లో ఇలాంటి మీడియా ఖర్చులు ఎంత చేస్తున్నారు, దీనికంతా ఎవరు, దానికి డైరెక్టర్ ఎవరు, ఆ పని చేసే వాళ్ళు ఎవరు? భారతి గారు, సజ్జల గారు. సో వీళ్ళిద్దరు డైరెక్షన్ లోనే నడుస్తుంది కదా అది. సో వీళ్ళిద్దరికి ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. సో వీళ్ళిద్దరు పేపర్ని ఎంతసేపు మీకు ఏపీ గవర్నమెంట్ ఆదుకుంటుంది. ఈ 5 ఏళ్ళు కూడా మొత్తం వాళ్ళకి జీతాలకి, భత్యాలు ఏదైనా సరే మొత్తం ఈ యాడ్స్ రూపంగానే కొన్ని కోట్ల డబ్బు వృధాగా ఈ యాడ్స్కి వెళ్ళిపోతూ ప్రజాధనం అంతా అప్పులు చేసి తెచ్చేది రాష్ట్రానికి. ఆ చేసిన డబ్బులు తీసుకెళ్లి సాక్షి మీడియాను, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా నడిపేది. సో ఇది వీళ్ళ ప్రాసెస్. సో ఇప్పుడు ఎట్లాగైతే ఎట్లా స్టే వచ్చింది, చెక్ పడింది. అంటే ఇన్ని రోజులు చూస్తున్నట్టయితే ఒకనొక సందర్భంలో అసలు నాకు పేపర్ అనేది లేదు, నాకు మీడియాలో ఎట్లాంటి సపోర్ట్ లేదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి సాక్షి ఇప్పుడు తనదంటారా కాదంటారా? అంటే సాక్షి పేపర్ తనకు కాదని చెప్పారు కదా, అంటే నాకు ఎలాంటి మీడియా సపోర్ట్ లేదని అన్నారు కదా. అయితే ఆ టీవీ పెడితే వేరే ఛానల్లో వేరే న్యూస్ ఏదైనా వస్తుందా? ఏమీ రాదు. వేరే పొలిటికల్ వాళ్ళు ఏమైనా చూపిస్తారా? ఏమీ లేదు. అందరూ తప్పుడు వాళ్లే. ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్కడే గొప్ప దేశ నాయకుడు, ఇంకే నాయకుడు అక్కడ ఉండడు. ఏ నాయకుడు ఫోటోను, ఏ నాయకుడు చరిత్ర గానీ ఇంకేమీ కనపడవు. సో వీళ్ళకి ఏం మీడియా లేదని చెప్పి ఎలా చెప్తున్నాడు ఆయన? ఆయనే ఓపెనింగ్ చేశాడు. వాళ్ళ భార్యది అయితే ఆయనది కాదా? అంటే ఎవరు పెట్టారు? అది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే పెట్టారు. సో ఆయనే ఓపెనింగ్ ఇది చేశాడు. సో అది మీ నాన్నగారు చేసినప్పుడు మీది కాదా? అలా మీది కాదన్నప్పుడు మీ భార్య బయట వచ్చేయచ్చుగా, షర్మిలాకి అప్పచెప్పచ్చుగా. ఇప్పుడు దాని దగ్గరేగా తగాదాలు వచ్చింది. ఎవరికి తెలియదు అనుకుంటున్నారు? ప్రజలందరికీ తెలిసిన విషయమేగా ఇది. దేనికోసం మీకు మీ చెల్లికి తగాదా వచ్చింది అనేది షర్మిలా గారికి. ఇప్పుడు దాన్ని ఇచ్చేసేయచ్చు కదా, నీది కాదన్నప్పుడు. అంతా ఎవరికి అదే నేను నిరుపేదని అంటాడు. ఏంటి నిరుపేద? అసలు ఇండియాలోనే రిచెస్ట్ సీఎం ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన నిరుపేదంట. ఆయనకి పత్రికా సంస్థలే లేవు, మేము ఎవరికి చెప్పమంటాడు. ఆయన ఏం మాట్లాడతాడో కూడా ఆయనకు అర్థం అవ్వట్లేదు. ఆయన పత్రికా సంస్థలు లేకపోతే ఎవరిది సాక్షి? దానికి ఎందుకు యాడ్స్ ఇస్తున్నావు? రోజు పొద్దున్న లేసిన దగ్గర నుంచి నీ బొమ్మలే పడుతుంటాయి కదా దానిలో, ఇంకెవరివి కూడా కనపడవు కదా.
ప్రభుత్వం యాడ్స్ అన్ని దానికే కదా ఇస్తున్నావు, వేరే పేపర్లకు ఏమైనా ఇస్తున్నావా? ఏటికి ఇవ్వవు కదా. ఓన్లీ అది ప్రజలు ఎంత నువ్వు అబద్ధం చెప్పినా ఎలా నమ్ముతారు అనుకుంటావు? అంటే నువ్వు చెప్తే నమ్మేసే అంత పిచ్చర్లు ఉన్నారా ఏపీ ప్రజలు? అంత అమాయకులు అనుకుంటున్నారా? నేను పేద ప్రజలు అసలు చాలా పేదాడని అని చెప్తాడు. నాకు మీడియా రంగం లేదంటాడు. ఒక 6 కిలోమీటర్లకే హెలికాప్టర్ ఎక్కి దిగుతాడు. అంత పేద ఆయన. ఇలాంటి ఆయన చెప్తుంటే ఏమనుకోవాలి? ఆయన అంత పేద ఆయన నడిచి వెళ్తుంటే, ఆయన కార్లో వెళ్తుంటే వెళ్ళినంతసేపు పరదాలు కడతారు. పేద సీఎం వెళ్తున్నాడని వాళ్ళు పరదాలు కడతారు. పేద సీఎం మీటింగ్ పెట్టాడని గ్రీన్ కార్పెట్ వేస్తారు. మొత్తం 100 ఎకరాలకైనా గ్రీన్ కార్పెట్ వేస్తారు. పేద సీఎం కదా. అలాంటి సీఎం ఉన్నాడు పాపం. అందుకే పేద రాష్ట్రం చేసి పడేశాడు. నేను పేదవాడిని చెప్పుకొని రాష్ట్రాన్ని కూడా నాశనం చేసేసాడు. ఇంక ఏముంటది అక్కడ? అంటే ఈ పేపర్ సర్క్యులేషన్ ఆపేయండి అని చెప్పేసి, అంటే చాలా వరకు ఫ్రీగా ఇవ్వడం కానీ ప్రజలతోని బలవంతంగా కొనిపించిన సందర్భాలు ఉన్నాయని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా మరి? ప్రజలతో అంటే సాక్షి ఇప్పుడు అక్కడ లోకల్ ఇప్పుడు 50 మంది వాలంటీర్లు, ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడినట్టే ఆ వాలంటీర్లు ఇప్పుడు 50 మంది అన్నప్పుడు చాలా చిన్న ఊర్లలో ఎవడు సాక్షి పేపర్ వేసుకుంటున్నాడు, ఎవరు ఈనాడో జ్యోతియో ఇంకోటి ఉదయం ఇంకా వేరే వేరే పేపర్లు సూర్యానో ఏదైనా వేసుకుంటున్నారు అని అంటే వాళ్ళు మనాడు కాదు. సో భయపడైనా సాక్షి వేసుకోవాలి. ఇలాంటి బెదిరింపులు అంటే వాడు మనవాడు కాదు అన్నప్పుడు వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ రానికుండా చేస్తాడు. గవర్నమెంట్ బెనిఫిట్స్ రావు. సో వీడు బాధపడటం ఏంటి? 2 రూపాయలు పెట్టి ఆ పేపర్ కొంటే పోద్దనే భయపడే జనాలు ఉన్నారు. కొన్ని చోట్ల ఊరికే పడేస్తాడు. ప్రింట్ చేసేది ఊరికే ఆడ వేసేసేది. అంటే ఊరికే సర్క్యులేషన్ నాది ఇంత ఉంది అని గొప్పలు చెప్పుకోవటం చేసే ప్రయత్నంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ సొమ్ము వృధా అవుతుంది. ఎవరి కోసం నడిపిస్తున్నాడు? ఇదంతా ప్రజాధనం వృధా అవుతూ ప్రజలను బాధ పెడుతూ నువ్వు పేదాడమని ప్రొజెక్ట్ చేసుకుంటూ ఇదే పని చేస్తున్నాడు. ఇంకా అంతమించి ఆయన చేసే పనులు ఏముంటాయండి? మొత్తానికి బెదిరింపులు. ఆ రాష్ట్రం నాశనం చేశారు. ఇంకా అంతమించి ఏం చేస్తాం అనుకుంటున్నాడు? ఈ 2 నెలల్లో తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు మనం వచ్చే నెలలో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి ఏపీలో. దీని తర్వాత ఏమన్నా తెలిసే అవకాశం ఉందా? అంటే ఆ పేపర్ గురించి, లేకపోతే ఇంకా దీని మీద కొనసాగే అవకాశం ఉందంటారా? ఈ ఎలక్షన్ తర్వాత మటుకు మూతపడుతుందని అనుకుంటున్నా డెఫినెట్ గా. ఎందుకంటే న్యూస్ ఏముంటది? రేపొద్దున వాళ్ళే ఇప్పుడు చేసిన ఇవన్నీ ఎదుర్కోవాలి. కేసులు ఇవన్నీ ఇప్పుడు జరిగిన స్కాములన్నీ ఎదుర్కోవాలి. వాళ్ళ స్కాములు వాళ్ళ పేపర్లో వేసుకుంటే బాగోదు కదా. వాళ్ళ పేపర్లో వేసుకోలేరు. సో అందుకని అప్పుడు అది మూసేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ పేపర్లో పోవటానికో ఇంకొకటి యాడ్స్ రావటానికో ఇంకా వేరే అవకాశాలు ఉండవు. కాబట్టి డెఫినెట్ గా రేపు నడిపించడానికి ఎలా నడిపిస్తారనేది చూడాలి. ఎందుకంటే ఇది వరకు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నడిచిన ఇది వేరే. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ స్టేట్ సపరేట్ అయిన తర్వాత ఈయన సీఎం అయిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఏమేమి స్కామ్లు చేశారనేది బయట రావటం అనేది ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కాళేశ్వరం ఇట్లాంటివి వచ్చి వాళ్ళు ఎలా ఎదుర్కొంటున్నారో రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అయినా అంతే. నువ్వు స్కీముల పేరు చెప్పి ఎంత అప్పులు చేసావు, ఎంత పంచావు, ఏంటి లెక్కలు అనేది ఉంటాయి. అప్పుడు రేపొద్దున వాళ్ళైనా ప్రతి మినిస్టర్ కానివ్వండి, చేస్తున్న మినిస్టర్లే కానివ్వండి, సీఎం కానివ్వండి, ప్రతి వాళ్ళు సాక్షికి ఎంత మరలించారు, ఏం చేశారు అవన్నీ అప్పుడు రేపొద్దున లెక్కలు వస్తాయి. రైట్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ.